మీ దగ్గరికి వస్తా బాలరాజు యాదవ్ గారు అంటే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అనే అంశంలో అవునా కాదా ఆ విషయంలో బీఆర్ఎస్ గట్టిగా స్పందించడం లేదు అనే అంశం చర్చకు వచ్చింది. మీరేమంటారు? ముందుగా పివి గారు మీకు అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి అదేవిధంగా ప్యానెల్లో కూర్చున్న పెద్దలు అద్దంకి దయాకర్ గారికి అదేవిధంగా విశ్లేషకులు వీరయ్య గారికి అదేవిధంగా బీజేపీ నుంచి వస్తున్నటువంటి మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి నమస్కారం. ఇలా ఏదైతే రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలుగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఇలా బడేబాయ్ చోటేబాయ్ ఆడుతున్న డ్రామాలో భాగంగానే ఇలా ప్రాంతీయ పార్టీలు అంటే ఇలా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా బీహార్లో తేజస్వి యాదవ్ కావచ్చు, జార్ఖండ్లో హేమంత్ సోరెన్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలో జేడిఎస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు అనేవి బలం పెరగడం అనేది ఇలా రెండు జాతీయ పార్టీలకు ఇష్టం లేదు కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కిల్ చేసే భాగంగానే ఈ కుట్రకు తెరలేపినాయి. వాస్తవానికి రీసెంట్ గా పివి గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఈ రాష్ట్ర రాజకీయ అనేక రోజులు పరిశీలిస్తా ఉన్నారు. ఈ దేశంలో రామాయణం ఓపెన్ అయినా లేకపోతే కాశ్మీర్ 370 ఆర్టికల్ ఎత్తివేసినా అదేవిధంగా పౌర 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 చట్టం తీసుకొచ్చినా కూడా రీసెంట్ గా లోక్ నీతి సర్వే చేస్తే సిఎస్డిఎస్ లోక్ నీతి సర్వే చేస్తే ఈ దేశంలో ఎలక్షన్స్ మొత్తం కూడా 70% ప్రభావితం చేసేది నిరుద్యోగం అని తేలింది. 71% ప్రభావితం చేసేది ధరల పెరుగుదల తేలింది. అంటే ఈ దేశంలో జరుగుతున్న ఎన్నికలు ధరల పెరుగుదల పైన నిరుద్యోగం పైన జరుగుతున్న సందర్భంలో ఈ నిరుద్యోగం ధరల పెరుగుదల అనేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు ఎక్కడ లాభం చేకూరుతుందనే ఆలోచనతోటి ఈ ప్రాంతీయ పార్టీలను కిల్ చేసే భాగంగానే రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న డ్రామా సార్ ఇది. పివి గారు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, ఓబీసీ రిజర్వేషన్ మీద మాట్లాడుతుంది. కాకా కాలేకర్ కమిషన్ ని నిర్లక్ష్యం చేసింది ఎవరు? అదేవిధంగా మండల్ కమిషన్ ని అమలు చేస్తామని చెప్పేసి నిర్లక్ష్యం చేసింది ఎవరు? రిజర్వేషన్ 2011లో జనాభా లెక్కలు చేసి 2014 వరకు నిర్లక్ష్యం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా భారతీయ జనతా పార్టీ దోషిగా చూపెడుతూ భారతీయ జనతా పార్టీ మోదీని చూపెడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ కదా. ఈ 60 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీ వర్గాలను ఆ ఓటక్కు యంత్రాలుగా ఉపయోగించుకొని ఈ వర్గాలకు న్యాయం చేయింది కాకా కాలేకర్ కమిషన్ ని నిర్లక్ష్యం చేసింది ఎవరు? మండల్ కమిషన్ అమలు చేయకుండా ఆపింది ఎవరు? 2011లో జనాభా లెక్కలు తీసి అమలు చేయకుండా ఇలా నిర్లక్ష్యం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. పివి గారు అడుగుతా ఉన్నా. రెండో పాయింట్, ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, ఇలా బడేబాయ్ చోటేబాయ్ ఎందుకు ఇలా రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చినారు? ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే పునర్విభజన చట్టం ఏదైతే ఉందో 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాతకి ఈ తెలంగాణ ఏర్పడమే అన్యాయం అని చెప్పేసి మోదీ మాట్లాడినాడు. ఈ తల్లిని చంపి బిడ్డకు న్యాయం చేసి చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. అయ్యో తెలంగాణ ఇచ్చినాం మేమని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడింది. ఇచ్చిన కాంగ్రెస్ సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఎందుకు మీరు బయ్యార ఉక్కు కర్మాగారం ఇవ్వలేకపోయినారు? కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేకపోయినారు? మాకు సంబంధించి పోలవరాన్ని మీరు జాతీయ హోదా ప్రైవేట్ ఇస్తారు, మాకు ఎందుకు కాళేశ్వరాన్ని జాతీయ హోదా ఇవ్వలేకపోయినారు? లేకపోతే పాలమూరు రంగారెడ్డిని ఎందుకు జాతీయ హోదా ప్రకటించలేకపోయినారు? ఎందుకు నవోదయ విశ్వవిద్యాలయం ఇవ్వలేకపోయినారు? ఎందుకు మా వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేకపోయినారు? ఎందుకు మాకు ఒక్క మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా పివి గారు 157 మెడికల్ కాలేజీలు వస్తే ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెలంగాణ కేటాయించలే? ఎందుకు తెలంగాణ అంశాల పట్ల మాట్లాడరు వీళ్ళు? తెలంగాణ హక్కుల పట్ల మాట్లాడరు, తెలంగాణకు వచ్చే నిధుల పట్ల మాట్లాడరు. ఓన్లీ వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్ అంటారు, వీళ్ళు ఓబీసీ రిజర్వేషన్ అంటారు. ఇవాళ ఓబీసీ రిజర్వేషన్ ఎవరు కాదనట్లే. ఈ